అసలు ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరి వల్ల ఆలస్యం అవుతుంది? అమరావతి రాజధానిగా మారడానికి ఎవరు దీని వెనుకున్నారు ఏంటి అనేది ఒక్కసారి కూలంకషంగా మనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరిగే విషయాల మీద శాస్త్రి గారు వివరిస్తారు మనకి. ఈ లోపుగా రామకృష్ణ గారు మీరేం చెప్తారు? ఇది ఇంతకుముందు సుధాకర్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాడమ్మా. అదే విధంగా సుధాకర్ కంటే ముందుగా మీరు కూడా అనేక అంశాలు స్పృశిస్తూ మాట్లాడారు. అవును. మీరెవరు ఇంకా ఇవాళ రాలేదనుకోని రాష్ట్రం నేను ఆ విషయాలు చెప్తూ ఉన్నాను. ఓకే. అది మీరు ఓకే. చెప్పిన విషయాలన్నీ కూడా నేను విన్నాను. హ్మ్. అవన్నీ కూడా వాస్తవాలే. ఎందుకంటే ఇవాళ ఇంగ 1500 రోజు అనేది నిజంగా చెప్పాలంటే ఇది విజయోత్సవ సభగా ఇది మార్చుకోవాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే 1600 రోజులు అనేది ఉండదు. హ్మ్. కారణం ఏమిటి? ఇంకో 80 రోజుల్లో ఎలక్షన్ వస్తా ఉంది. ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. హ్మ్. కాబట్టి ఏమంటే ఇవాళ ఎలక్షన్‌లో ఈ ప్రభుత్వం ఓడిపోతుంది కాబట్టి, రాబోయే ప్రభుత్వం ఎందుకంటే అది ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా అమరావతి రాజధానిగా ఉంటుంది. ఇంత ఖచ్చితంగా నేనెలా చెప్తున్నానంటే, ఇవాళ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల్లో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అమరావతి రాజధాని విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసింది. వారు మాత్రమే 3 ముక్కలాట ఆడారు. మూర్ఖంగా ప్రవర్తించారు. పిచ్చి తుగ్లక్ విధానాన్ని అమలుపరిచారు. 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఏమంటే మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా మొదటి నుంచి కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అమరావతి రాజధానిగా కొనసాగాలి. ఎందుకంటే ఆ రోజు సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడారు. ఆ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారున్నారు. ఆయన కూడా అంగీకి వెల్కమ్ చెప్పాడు. ఆ తర్వాత మాట మార్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసి ఆయన రైట్. ప్రజల్ని మభ్యపెట్టే పద్ధతుల్లో 3 రాజధానులు ఇచ్చాడు. హ్మ్. కాబట్టి ఏమంటే ఇంక ఇప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్‌లో వారు ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత ఆటోమేటిక్ గానే ఇది అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. కానీ ఈ సందర్భంగా మేము వచ్చే ప్రభుత్వానికి కూడా మేము చెప్పేదేమంటే అమరావతి రాజధానిని అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఆ రకంగా అటు రాయలసీమలోను, ఇటు ఉత్తరాంధ్రలోను, అదే విధంగా ప్రకాశం జిల్లాలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలు వీటన్నిటిని అభివృద్ధి పరచడానికి రాష్ట్ర సమగ్రాభివృద్ధి వైపు ముందుకు సాగాలి. అమరావతిని ఏ రకంగా అయితే మనం డెవలప్ చేసుకుంటామో హ్మ్. అందులో వచ్చే ఆదాయాన్ని కూడా అన్ని ప్రాంతాల్లో ఖర్చు చేసి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావడం అనేది అందరి కోరిక. ఆ రైట్. రకంగా ప్రభుత్వం ముందుకు పోవాలని కూడా సూచన చేస్తాం.